నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఐరాతో జర్నీ. ఇందాక ఏం పట్టుకొని వచ్చినానంటే ఈసారి అయితే పట్టుకొని రాలే, నేనే పోయినా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ ప్లేస్ అంటే నాకు ఎంత పీస్ఫుల్గా దర్శనం అయిందంటే అంత పీస్ఫుల్గా దర్శనం అయింది. అవైలబుల్ చేసుకుంటే 3 months ముందు టికెట్స్ బుక్ చేసుకున్నాము. కళ్యాణ ఉత్సవం దాంట్లో టికెట్స్ అవి దర్శనం టికెట్స్. పని తగ్గలేదు. ఇగోండి మా మమ్మీ ఈడ కూర్చొని ఏం చేస్తున్నావు మమ్మీ సరే చెప్పు. ఏంకా మమ్మీ జయక నువ్వేం చేస్తున్నావు? సేమ్ బాగా మసిలా కూర్చున్నావు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు చిన్న, హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు కుట్టి మాసి, హాయ్ గాయ్స్, వెల్కమ్ చెప్పు. ఇక మేమైతే ఇక్కడ నుండే బస్ మాట్లాడుకున్నాం. అంటే ట్రైన్ దిగిన తర్వాత ఆడికేని ఎక్కడికి అన్నట్టు మొత్తం 3 days స్టే కాబట్టి మేము ఏడికెడికి పోవాలనుకుంటున్నామో డ్రైవర్కి ముందే చెప్పి పెడతాం. మా మమ్మీ దొంగ. కొత్త ఛానల్ క్రియేట్ చేసిన మీరేనా? నేను కూడా ఆంటది. రైల్వే స్టేషన్లో పిక్ చేసుకొని పైన డ్రాప్ చేస్తాడు. అంటే కొండపైన ఎక్కేసి బస్సులో వెళ్ళేటోళ్ళు బస్సులో వెళ్ళారు. మేము నడక మార్గం కాబట్టి నడకలో మేము వెళ్ళిపోయినాము. అక్కడ డ్రాప్ చేసి ఆ రోజు రెస్ట్ అనమాట డ్రైవర్కి. అండ్ నెక్స్ట్ డే నుండి నెక్స్ట్ 2 days బిజీ అనమాట. ఏ గుడికి మీరు అనుకుంటున్నారో ఆ గుళ్ళు ప్లాన్ చేసుకొని ఆయనకు చెప్తే ఆ గుళ్ళ దగ్గర ఆయన మనల్ని దర్శనానికి డ్రాప్ చేస్తాడు. సో మాకు వచ్చేసి ప్యాకేజ్ 1500 to 2000 మధ్యలో పడ్డది పర్ పర్సన్. అది పర్ పర్సన్ 1500 to 2000. లగేజ్ చెకింగ్ ఉంటుంది కాబట్టి లగేజ్ చెకింగ్ చేయించుకొని మేమైతే అలిపిరికి వచ్చేసినాం. అలిపిరికి వచ్చి ఆడ నుండి మెట్ల మార్గం కాబట్టి స్టార్ట్ చేసినాం. నేను, మా తమ్ముడు, మా అన్న, మా కొడుకు అండ్ మా ఆయన, మేమందరము చిడిల మార్గంతో మేమైతే పోయినప్పుడు అయితే ఎంత 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 మంచిగా అనిపించింది అంటే అంత మంచిగా అనిపించింది. అట్లనే కొంచెం కోతి పనులు కూడా చేసుకుంటూ పోయినాము. లాస్ట్ టైం ఎక్కినప్పుడు అయితే మస్తు అంటే మస్తు అలసిపోయిన ఉండే, కానీ ఈసారి అంత అలసట లేదు. లాస్ట్ టైం అయితే మాతో ఒక ఐరా ఉండే కాబట్టి ఆమెను ఎత్తుకొని నీ ఆమె 7 months బేబీ, ఐరా 7 months బేబీ. అంత అలసిపోయినామంటే నా దగ్గర, చెల్లె దగ్గర, మా ఆయన దగ్గర నడక మార్గం అంటే నడవడం మాత్రం మా ఆయన ఎత్తుకుంటుండే అండ్ స్టెప్స్ మాత్రం నేను మా చెల్లె అసలు మొయ్యలేక కాదు కానీ అలసిపోయినాము, ఎక్కలేకపోతుండే. కానీ అప్పుడైతే ఫుల్ అంటే ఫుల్ అలసిపోయిన ఉండే. ఈసారి అయితే అంత అనిపించలేదు. నేను నా లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేను నేను అన్నిగానము మోకాళ్ళ పర్వతం మోకాళ్ళ పైన అన్నిగానం ఎక్కుతా అని. కానీ నేను మస్తు అంటే మస్తు హ్యాపీ ఫీల్ అయినా ఆ స్టెప్స్ ఎక్కిన తర్వాత. ఐరా ఉండుంటే ఎక్కకపోతుండే. ఐరాని మమ్మీ వాళ్ళతో పంపించేసేసినాము. ఐరా నువ్వు గుండు చేసుకో తల్లి అని ఐరాని పంపించేసేసి మేమైతే నేను మా ఆయననైతే ఫస్ట్ ఎక్కుదాము ఎట్లా అయినా కానీ. లాస్ట్ టైం కూడా ఎక్కుదాం అనుకున్నాము, ఎక్కలేము. ఈసారి ఎక్కుదామని డిసైడ్ అయ్యి ఈసారి ఎక్కినాము. కానీ చెప్తున్నా కదా ఎంత మంచిగా అనిపించింది, పీస్ఫుల్గా చేంజ్ అయిపోయింది. అంటే నీకు ఒక ఏంది మనం నడవము చెయ్యము అని అన్న వారికైతే ఇదైతే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అనుకుంటారు మనం నడుస్తామా చేస్తామా అని. ఆయన ఎక్కిస్తాడు ఎట్లయినా కానీ. ఆయన నమ్ముకొని వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని మీరు ఎక్కితేనైతే ఎవరైనా ఎక్కగలుగుతారు. నాకైతే అది అనిపించింది. నాతోటి కాదు అని మనం డ్రాప్ అవుతాం చూడు, అప్పుడు ఆయన ఎక్కడికైనా ఎనర్జీ ఇస్తాడో ఏమో కానీ నేను ఎన్నిసార్లు డ్రాప్ అయినానో అన్నిసార్లు మళ్ళీ రీబౌన్స్ అయ్యి ఆ ఎనర్జీతో నేను మళ్ళీ ఎక్కిన. నాకు మంచిగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. దారులలోనైతే మా ఐరా, మా కుట్టి, మా చెల్లి, మా తమ్ముడు అందరు కనిపించారు. నాకు మంచిగా అనిపించింది. నేనైతే దర్శనం వీడియోస్ కొండెక్కిన తర్వాత ఏ వీడియోస్ పెట్టలేను. ఎందుకంటే అంత ఎక్సైట్మెంట్ తోటి ఎక్కినాక కాళ్ళు నొప్పకుండా ఉంటాయా? మస్తు అంటే మస్తు నొప్పి లేచినాయి. అంటే కోనేట్లో స్నానం చేసే వరకు ఏం అవ్వలేదు. అంటే అప్పటికి నొప్పి ఏం లేదు. కానీ మోకాళ్ళ పర్వతం అయితే మోకాళ్ళు అయితే
అసలు చెప్తున్నా కదా, వేరే లెవెల్, వేరే వేరే లెవెల్. మస్తు అంటే మస్తు పెయిన్ అయింది. నేను దర్శనం చేసుకొని లడ్డు కూడా ఏం తీసుకోకుండా గమ్మున పోయి పండుకున్న. అయితే నెక్స్ట్ డే మార్నింగే లేచిన. నేను నాతోటి కాలేదు. మా అక్క వాళ్ళందరూ దర్శనం చేసుకున్నారు. ఇంకా మా మా చెల్లెని ఇంట్రడ్యూస్ చేస్తా. ఇంకో మా చెల్లె వచ్చేసింది. ఈమెనైతే మా చెల్లె. నెక్స్ట్ వచ్చేసి నేను, మాయిరా. ఇది మాయిరా, ఇది నేను. ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. అమ్మ నేను గుండు చేయించుకోను అని ఆమె, నేను గుండు చేసుకోకన్నా అని నేను. చిన్న చిన్న పిల్లలు గోవిందా గోవిందా అని అనుకుంటుంటే నడుస్తుంటే ఎంత ఎనర్జీ వస్తుందో తెలుసా. ఈ చిన్న పిల్లలు నడుస్తుర్రు మీకేమైంది అని అక్కడ ఎనర్జీ వచ్చి ఆ పిల్లలతోటి నడుస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. మళ్ళీ ఈడనే డ్రాప్ అయిపోయి ఒక కాఫీ అన్న, ఒక బూస్ట్ అన్న తాగేసి పొండి, ఎనర్జీ వస్తుంది. అట్లా అని ఖాళీ కడుపుతోటి పోకండి. దేవుడు ఎప్పుడు తినకుండా రండి అని చెప్పారు. సో కొంచెం తిని ఓపిక తెచ్చుకొని పొండి. నాకు ఈ బాబుదైతే చాలా మంచిగా అనిపించింది. వాళ్ళ మదర్ ఏమో వెలిగించుకుంటూ వస్తుంది, ఈ బాబేమో కర్పూరం పెట్టుకుంటూ వస్తున్నాడు. నాకు చాలా మంచిగా అనిపించింది. అసలు ఎంత బాగా సపోర్ట్ చేస్తుంది వాళ్ళ మదర్ని అని. ఇక దారిలో స్క్విరెల్ కనిపిస్తే ఒక అంకుల్ పోయి స్క్విరెల్కి తోతపరి పెట్టిండు, మామిడికాయ. ఇక ఎట్లనో అట్లా చేసి మోకాల పర్వతం స్టార్ట్ చేసినాము. నా లైఫ్లో చెప్తున్నా కదా, నా లైఫ్లో నేను ఎక్స్పెక్ట్ చేయనివన్నీ తిరుపతిలో అవుతాయి. ఇదైతే డిసైడ్ చేసుకొని వండ్రి. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అంత మంచిగా. ఆయన పిలిస్తే పక్కా ఆయన అన్నీ చేయించుకుంటాడు అని నాకు ఈసారి అర్థమైంది. నేను మెట్లు ఎక్కుతా అని అనుకున్నా, పక్కా ఎక్కుతా అని అనుకున్నా, ఎక్కిన. ఇది నేను అనుకున్నా. ఆయన అనుకున్నాడో అనుకోలేడో మనకు తెలియదు. ఎట్లా వస్తారో ఇక అది మీ ఇష్టం అన్నట్టు. ప్రతిసారి మేము దర్శనానికి చల్లగా ఉంటుంది. మేము డిసెంబర్ టైంలో, ధనుర్మాసం టైంలోనే పోతాము. ఎప్పుడు ఏమైపోతుంది అంటే చల్లగా ఉన్నది, బయట చల్లగా ఉన్నది అని రూమ్లోనే స్నానం చేసుకొని వెళ్తుండే. కానీ స్నానం ఎప్పుడు కోనేరులో స్నానం చేయాలంట. మేము లాస్ట్ 2 టైమ్స్ నేను వెళ్ళింది 3rd టైమ్. 2 టైమ్స్ నేను చేసిన ఈ రూమ్లోనే చేసిన. కానీ ఈసారి చెప్తున్నా కదా, ఎక్స్పెక్టెడ్ కాదు. నేను మా అక్క కొడుకు మేము డిసైడ్ అయినాం, నాన్న పోతే మనం కోనేట్లోనే స్నానం చేసుకుందాం. వాడు ఎవ్రీ ఇయర్ అంటాడు, నడు నందిని పిన్ని మనం పోదాము, పోయి కోనేట్లో స్నానం చేసుకుందాం. నేను హోప్ ఇస్తా వాడికి, ప్రతిసారి హోప్ ఇస్తా. సరే నాన్న మనం పోదాం, సరే నాన్న మనం పోదాము అని అంటా. కానీ లాస్ట్ 2-3 టైమ్స్ కూడా నేను చెప్తున్నా కదా అని డ్రాప్ అయిపోయినదే ఉంది. ఈసారి ఏమైందో ఏమో. ఈసారి నేను వాడు మెట్లు ఎక్కేటప్పుడే గట్టిగా డిసైడ్ అయినాం, నాన్న మనం పోదాం. మెట్లు ఎక్కేసిన తర్వాత డైరెక్ట్ రూమ్కి పోతే వీళ్ళు ఎట్లయినా కానీ స్నానం ఇక్కడే చేసుకోవాలని అంటారు. వద్దు, మనం పోయి కత్తెరలు ఇచ్చిన తర్వాత మనం కోనేటికి పోయి స్నానం చేసుకొని వద్దాము, రూమ్లో వద్దు అని డిసైడ్ అయినాం. చెప్తున్నా కదా, అసలు ఎంత మంచిగా అనిపించింది. చిడులు ఎక్కగానే ఫస్ట్ మేము పోయి కత్తెరలు ఇచ్చి గమ్మున నడు నాన్న అని పోయినాం. మేము పోయి కోనేట్లో మునిగి గమ్మున వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని భోజనం చేసుకొని వారాహస్వామిని దర్శనం చేసుకొని ఇక రూమ్కి వచ్చి రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళిపోయినాం. నేను దారిలో డ్రాప్ అయిపోదాము మోకాల పర్వతం ఎక్కేటప్పుడు వద్దు అని అనుకున్నా. ఈ పాప కౌంట్ చేసుకుంటూ ఏమో అనుకుంటూ ఎక్కింది. అంటే ఆగిపోతుండే. జస్ట్ ఒక పుష్ ఏంటంటే నడు మనమిద్దరం పోదాము అని ఇద్దరం ఎక్కినాం. నడు వెళ్దాం, చేయగలుగుతాం, చలో నడు గోవిందా గోవిందా అనుకుంటూ ఎక్కినాం ఇద్దరము. కానీ ఆ అమ్మాయి ఎంత ఎనర్జీగా ఆమె ఇంకా చెప్తుంది, మా మమ్మీ డాడీ ఏం చేయలేరు, నేనే అన్నీ ఇంకెక్కువ చేసిన, మమ్మీ డాడీ అయితే కొంచెం కొంచెం చేసిర్రు అని స్టోరీ చెప్తుంది. నేను ఇక్కడే డ్రాప్ అయిపోదామని అనుకుంటే మా ఆయన వెనకకేని ఇక్కడ 3000 ఉంది, 3000 స్టెప్ దాకా రా అన్నట్టు ఆయన మోటివేట్ చేస్తే ముందుకు వచ్చి 3000 దగ్గర మొక్కేసి నించునిగా. 3500 కంప్లీట్ అయిపోయినాయి దర్శనానికి. అంటే చెప్తున్నా కదా, పోయి కోనేట్లో స్నానం చేసుకొని తిని వారాహస్వామిని దర్శనం చేసుకొని రెడీ అయ్యి రూమ్కి వచ్చి రెడీ అయ్యి గుడికి దర్శనానికి పోయినాం. దర్శనానికి పోతే మినిమం టైం పడుతుంది ఎట్లయినా కానీ 2-3 అవర్స్ ఈజీగా వెళ్ళిపోతుంది. మేము 4:50కి ఏమో వెళ్తే 9:30 కల్లా మేము బయట ఉన్నాము. దర్శనం చేసుకొని నేను బయటికి వచ్చి నేను గమ్మున వచ్చి రూమ్లో పడుకున్నా. నాకు అసలు అవ్వలేదు. ఎంత అంటే చలి కొనుక్కుతున్నా నేను. అది ఎందుకు అయిందో కూడా నాకు తెలియదు. కానీ చలికి అయితే ఘోరంగా వణుకుతుండే. గమ్మున
తినలే చేయలే. మమ్మీ వాళ్ళు వచ్చి కూడా అప్పటికి లేవ్వు తినిపిస్తా అన్నగా నాకు ఓపిక లేదు అని నేను గమ్మున వండుకున్నా. నేను రెడీ అయిందైతే ఏం ఫొటోస్ నేను చెప్తున్నా వచ్చి పడుకున్నా కాబట్టి నేను ఫొటోస్ ఏం దిగలేదు. ఇఫ్ మీకు నా లుక్ కూడా కావాలి అని అంటే రీక్రియేట్ చేయండి అని ఒక కమెంట్ చేస్తే నేను నా లుక్ పెడతా. లాస్ట్కి నా ఫోటో అంటే అది ఎందుకో ఏమో స్నాప్లో నార్మల్గా ఒక ఫోటో దిగిన ఆ ఫోటోనే పెట్టిన. నా ఛానల్కి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ 2 days మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో కూడా వీడియో పెడతా. వెంకటేశ్వర స్వామి దయతో ఛానల్ మానిటైజ్ అయ్యి 1,00,000 సబ్స్క్రైబర్స్ కోరుకోవడంలో తప్పు లేదు కదా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐరాతో జర్నీ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్.